సెట్ 6 లో డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తొట్లవల్లూరు మండలంలో అక్రమ మైనింగ్ కలకలం రేపింది. నార్త్ వల్లూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి శ్రీధర్ క్వారీలో అర్ధరాత్రి అక్రమ మైనింగ్ వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అడ్డంగా ఉల్లంఘిస్తూ మాన్సూన్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ నిబంధనలను పూర్తిగా విస్మరించడంతో పాటు వందలాది లారీలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వ నియమ నిబంధనలు ఏదైతే మైనింగ్ శాఖ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టరాజ్యంగా తవ్వేసుకుంటున్న పరిస్థితులు ప్రధానంగా ఏదైతే కృష్ణా జిల్లా ఏదైతే తొట్లవల్లూరులో మనం గమనించినట్లయితే కలెక్టర్ స్పష్టంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే మాన్సూన్ నేపథ్యంలో ఇక్కడ ఇసుక అయితే తరలించరాదు, తవ్వరాదు, అంటే సరఫరా చేసుకోరాదు, అమ్ముకోరాదు అనే ఒక నిబంధన పెట్టిన నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే గొట్టిపాటి శ్రీధర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో అంటే ఆయన క్వారీ సమక్షంలో ఈ ఇసుక అయితే యథేచ్ఛగా రవాణా అవుతున్న పరిస్థితి, అక్రమంగా తరలిపోతున్న పరిస్థితి. అంటే రాత్రికి రాత్రే వందల కొద్ది లారీల్లో ఈ ఇసుక తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం ఉందా, ప్రభుత్వ అధికారుల యొక్క చర్యలు ఇక్కడ పనికొస్తాయా, పనికిరాయా అని ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మైనింగ్ మాఫియా ఏదన్నా క్వారీ నిర్వాహకులతో చేతులు కలిపిందా? అంటే ఏంటి పరిస్థితి, అర్థం కాని పరిస్థితి అక్కడ తెలుస్తా ఉంది. సహజంగా ఏదైతే మైనింగ్ మాఫియా ఏదైతే అనుమతులు ఇచ్చిన ఎడల మైనింగ్ మాఫియా, రెవెన్యూ, పోలీసు ఈ మూడు వ్యవస్థలు కూడా క్వారీలో జరిగే అక్రమాలు కావచ్చు, లేదా అక్రమ తవ్వకాలు కావచ్చు, లేదా ఇష్టానుసారంగా ఇసుక, గరుసు, మట్టి ఇతరత్ర అమ్ముకునే పరిస్థితిని కావచ్చు, వీళ్ళు కట్టడి చేసి సర్వే చేసి అంటే కొంత చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మరి నిన్నటి రోజు ఏదైతే తొట్లవల్లూరులో అంటే యథేచ్ఛగా వందల కొద్ది లారీల్లో ఇసుక తరలిపోతున్నా కూడా అంటే కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా అంటే కలెక్టర్ ఆర్డర్స్ ఎందుకు బేఖాతరు చేశారు? లేదా మైనింగ్ మాఫియాతో ఏదైతే గొట్టిపాటి శ్రీధర్ క్వారీ నిర్వాహకులు వాళ్ళకున్న అనుబంధం ఏంటి, లేదా సంబంధం ఏంటి? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఒక కలెక్టర్ నే బేఖాతరు చేసి ఇసుక తవ్విస్తున్నారనే దాని మీద అనేక అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి. అంటే లోపభూయిష్టంగా లేదా చేతివాటం ప్రదర్శించడంతో క్వారీ నిర్వాహకులు ఇష్టరాజ్యం అయిపోయింది. కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చినా, లేదా కమిషనరేట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్స్ ఇచ్చినా, ఎవరిచ్చినా కూడా ఈ ఈ మైనింగ్ మాఫియా అనేది, ఈ అక్రమ మైనింగ్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే కృష్ణా జిల్లా తొట్లవల్లూరులో అయితే ప్రత్యేకించి ఏదైతే అంటే మాన్సూన్ అంటే ఏదో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇసుక తవ్వరాదు, తవ్వితే ఒకవేళ వాతావరణానికి లేదా ఇతరత్ర కొంత ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేసినా కూడా అయినా ఇష్టానుసారంగా తవ్వుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఇలా జరిగింది అంటే మైనింగ్ మాఫియా వాళ్ళు చేతులు కలిపారా, లేదా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎందుకు ఆ క్వారీ యజమానులకు అంత ఇష్టంగా లేదా మద్దతు ఇచ్చారా? ఎందుకు ఆయన ఆ విధంగా ఏదైతే పోలీసు లేదా అధికారుల దర్యాప్తులో తేలాల్సింది. మరి ఇది ఎంతవరకు అడ్డుకోవడానికి చెక్ పెట్టడానికి కూటమి ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి. అంతేకాకుండా మైనింగ్ విషయంలో ఏదైతే మనం గమనించినట్లయితే అంటే మైనింగ్ విషయంలో కూడా అంటే హద్దులు మించి ఏదైతే అంటే పరిమిత పరిధిలో కాకుండా హద్దులు చెరిపేసి కూడా తవ్వుకుంటున్న పరిస్థితులు. ఇలా ఎప్పటికప్పుడు అంటే హద్దులు చెరిపేసి రాయల్టీ కట్టుకోకుండా, ట్యాక్స్లు కట్టుకోకుండా అంటే ఆల్మోస్ట్ గా ప్రభుత్వ ఖజానికి రావాల్సిన సొమ్మునంతా కూడా కొంతమంది క్వారీ నిర్వాహకులు వీళ్ళంతా కొట్టేసి బాగుపడుతున్న పరిస్థితులు. ఇలా ప్రభుత్వానికి కొన్ని లక్షల్లో లేదా వేలల్లో ఇంత సొమ్ము ఎగగొట్టి వారు కింద నుంచి టాప్ టు బాటం అందరూ పంచుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలి అంటే మైనింగ్ అధికారులు అంటే క్వారీ నిర్వాహకులు అంటే ప్రభుత్వం చెల్లించిన సొమ్ము కరెక్ట్ గా చెల్లించాలంటే ఖచ్చితంగా అయితే నియమ నిబంధనలు పాటించి అదేవిధంగా అధికారులు కూడా చిత్తశుద్ధితో కఠిన చర్యలు చేపడితే తప్ప ఈ మాఫియా అనేది గాడిలో పడే అవకాశం లేదు. అంటే ప్రధానంగా ఏదైతే నిన్న జరిగిన అంశం కావచ్చు, ఈ రోజు నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు ఏదైతే కృష్ణా జిల్లాలో తొట్లవల్లూరులో తవ్వుతున్న పరిస్థితి అయితే అందరినీ విస్మయపరుస్తుంది. స్థానిక ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ ప్రభుత్వం హెచ్చరించినా కూడా అంటే ఈ వ్యక్తులు ఏం ధైర్యం చూసి ఇట్లా ఇసుకను తరలిస్తున్నారు అంటే పల్లెల్లో పోతున్నా లేదా గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన కనీస ట్యాక్స్ కూడా చెల్లించట్లేదు. అంటే వీళ్ళకి వెనుకుండి నడిపించేది ఎవరనేది కూడా అందరిలో ఆశ్చర్యం కలిగిస్తున్న అంశము. మరి దీని వెనుక మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, లేదా కూటమి ప్రభుత్వం పెద్దలు ఎవరైనా తోడ్పాటు అందిస్తున్నారా ఏంటనేది తెలియాలి. లేదా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్స్ నామ మాత్రమేనా? ఎందుకు ఆ ఆర్డర్స్ అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. ఇక ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. సినిమా పరిశ్రమకు సంబంధించిన కీలక నేతలు అంటే ఇటు నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, బయర్స్ కావచ్చు, లేదంటే వివిధ రంగాలకు సంబంధించిన ప్రధానమైన వారందరూ కూడా రేపు మామూలుగా అయితే యాక్చువల్లీ ఇది 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం అయితే. కానీ ఆ షెడ్యూల్ ని కాస్త ముందుకు తీసుకొచ్చారు. అది కూడా ఒక 10 రోజుల ముందుకే తీసుకొచ్చి రేపు అనగా రేపు అమరావతిలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు సినీ నేపథ్యం కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన అనంతరం కొన్ని రోజుల క్రితం వరకు ఇటు అని చెప్పొచ్చు. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా ఒకటి కావాల్సింది. కానీ ఈ సినిమా నేపథ్యంలోనే సినిమా థియేటర్ సంబంధించిన యజమానులందరూ కూడా సినిమా హాళ్లు మూసివేస్తాం, తమకు కొన్ని రేట్లు పెంచడం, టికెట్ల విషయంలో రేట్లు పెంచడం కానీ ఇవన్నీ కారణాలు చూపుతూ థియేటర్లన్నీ కూడా బంద్ చేస్తాం అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ మాట ఒక సినీ రంగం నుంచి ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కోపం తెప్పించింది. తన సినిమా రిలీజ్ కు ముందే ఇలాంటి మాటలు అందరూ కూడా మాట్లాడుతున్నారని చెప్పి ఇదంతా కూడా ప్రతిపక్షాలు కానీ లేదంటే కొందరు పనిగట్టుకుని సినీ ఇండస్ట్రీలో కొందరు పనిగట్టుకుని నా మీద ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తామని చెప్పి కాస్త నొచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. నొచ్చుకుని అనేక రకాలైన ట్వీట్లు కావచ్చు, మాధ్యమాల్లో కూడా తీవ్రమైన హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎందుకంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి విలువనిచ్చారు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నా కూడా ఎందుకని ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా కూడా సినీ పెద్దలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని కలవడం లేదంటూ తిరిగి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ పెద్ద దుమారం రేపింది. ఎందుకంటే గతంలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అసలు మేము ఎందుకు వెళ్ళాలి, సినీ పరిశ్రమ ఎందుకు వెళ్ళి జగన్ కలవాలని చెప్పి ఒక మాట మాట్లాడి ఉన్నారు. కానీ తమ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తున్నా కూడా ఎందుకు సినీ పెద్దలు వాళ్ళకి ఎంత విలువిస్తూ చంద్రబాబు నాయుడు ఎంత మంచిగా వాళ్ళకి తోడ్పాటు అందిస్తామన్నా కూడా ఎందుకు విధంగా చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఒక్కసారిగా అధికారులు సినిమా హాల్లో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో పూర్తిగా విధ్వంసం కాగా తోక భాగం హాస్టల్ భవనంపై అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం శిథిలాల తొలగిస్తున్న సమయంలో మరో మృతదేహం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. ఈ మృతదేహం విమానంలో పనిచేసే ఒక ఎయిర్ హోస్టెస్గా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఏఏఐబీ డీజీ దర్యాప్తు ప్రారంభించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాద ఘటనపై హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశామని 3 నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుందని అన్నారు. దర్యాప్తు వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీయ. ఏదైతే అహ్మదాబాద్లో చోటు చేసుకున్నటువంటి ఘోర దుర్ఘటనకు సంబంధించి అయితే మాత్రం దేశం కావచ్చు ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా నీళ్ళు అలుముకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో 241 మంది విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు, అదేవిధంగా క్రూ మెంబర్స్ అందరూ కూడా మరణించడం, అదేవిధంగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం ఇది ఒక ఎత్తు. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఏదైతే ఈ ఫ్లైట్ క్రాష్ అయిందో ఇదైతే ఒక బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అయితే పడడం జరిగింది. ఈ దుర్ఘటనలో కూడా సుమారుగా 38 మంది వరకు కూడా ప్రాణాలు విడిచినట్టుగా కూడా జరుగుతుంది. అయితే మొత్తం ప్రాణాలు విడిచిన సంఖ్య 279కి చేరిందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే భవనాల వద్ద ఏదైతే ఈ జరిగిందో సంఘటన జరిగిన ప్రాంతంలో అయితే కనుక ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఏదైతే తోక భాగం ఏదైతే ఉందో తోక భాగం కేవలం అది భవనంపై అయితే మాత్రం ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ భవనంపై ఉండిపోయిన ఏదైతే ఆ తోక భాగంలో కూడా మరొక మృతదేహాన్ని కూడా ఇప్పటికే ఈ శిథిలాల తొలగింపులో భాగంగా కూడా కనుగొనడం జరిగింది. అది ఒక ఎయిర్ హోస్టెస్గా కూడా వీళ్ళు గుర్తించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే ఎయిర్ హోస్టెస్తో పాటు
ఈ మొత్తం ఓవరాల్గా సిబ్బంది తాలూకా శకలాలు మృతదేహాలన్నీ కూడా చల్లాచెదరుగా పడి ఉండడం, అవన్నీ కూడా పూర్తిగా మాడి మసైపోవడంతో కూడా ఇవన్నీ కూడా చాలా విషణ్ణవదనంతో అయితే అక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ప్రధాని కూడా ఇది మొత్తం దీనిపై మొత్తం ఓవరాల్గా కూడా ఇదంతా కూడా చూడటం జరిగింది. అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శిథిలాల సెకలింపు చర్యలో కూడా మొత్తం అంతా కూడా ఆయన పాల్గొనడం. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో కూడా హోంశాఖ కార్యదర్శితో దీనికి ఒక కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. ఏదైతే విమానాలకు సంబంధించి ఏదైతే ప్రత్యేకించి ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి ఇప్పటికే 38 విమానాలు ఉండగా అందులో 7పై అయితే కనుక ఇప్పటికే దీనిపై కూడా కొన్ని కమిటీ ఇచ్చిన సందేహాలను బట్టి అయితే మాత్రం వాటిపై కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే హోంశాఖ కార్యదర్శితో నియమించినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించిన కమిటీ అయితే పూర్తి స్థాయిలో ఒక 3 నెలల్లో దీనికి సంబంధించి మొత్తం కమిటీ రిపోర్ట్ ఇస్తుందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రానున్న రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు మరి పునరావృతం కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అయితే మాత్రం డీజీసీఏ కూడా ఒక పూర్తిస్థాయి ఒక నివేదికను కూడా తయారు చేసి ఇవ్వాలంటూ కూడా కేంద్ర మంత్రి కోరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇది ఇట్లాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటన్న దానిపై అయితే కనుక ఇప్పటికే బ్లాక్ బాక్స్ సంబంధించి కొన్ని వివరాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అందులో పైలట్ ఎవరైతే ఉన్నారో పైలట్ తాలూకా మేడే 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 అంటూ కూడా ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇవ్వడంతో ఏదైతే ఆ వాయిస్ ఉందో ఆ వాయిస్కి సంబంధించి ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో పవర్ లేదు, థ్రస్ట్ అంటూ కూడా హెల్ప్లెస్ అయ్యామంటూ కూడా పైలట్ మాటలు చివరిగా కూడా వినిపించిన పరిస్థితి ఉంది. కేవలం ఆ మాటలు తప్ప మరేవి కూడా రికార్డు కాని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ దీని నేపథ్యంలోనే దీనిపై మాత్రం పూర్తి స్థాయి ఏదైతే నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే దీనిలో ఏముందన్నది ఎలా జరిగిందన్న దానిపై అయితే మాత్రం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇలాంటివి ఏవి కూడా జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ఉండాలన్నది కఠినమైన నిర్ణయాలు అయితే మాత్రం ఖచ్చితంగా డీజీసీఏ పాటిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. నాయుడు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మూడోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నిన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని ప్రణీత్ రావు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించారు సిట్ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. 14 నెలల అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావును అధికారులు అదుపులోకి తీసుకొని 8 గంటల పాటు విచారణ నిర్వహించారు. ఆ సందర్భంలో ఎలాంటి స్పష్టత లేకపోవడమే కాకుండా సిట్ అధికారులనే ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు వేసినట్టుగా కూడా సమాచారం. మరోసారి విచారించారు. తాజాగా 3వసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్న వర్షం కూడా కురిపించినట్టుగా తెలుస్తుంది. అయితే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావు తాజాగా సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినట్టుగా ప్రణీత్ రావు సిట్ అధికారులు చెప్పినట్టుగా సమాచారం. ఈ అంశం మీదనే ప్రభాకర్ రావును మరోసారి సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులకు ప్రభాకర్ రావుకు మధ్య జరిగిన సంభాషణ, ఏ వ్యవహారం, ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఏమనేది కూడా స్పష్టత లేదు. ఏదేమైనా 3వసారి సిట్ అధికారులు ఇచ్చిన ప్రభాకర్ రావు హాజరు కావడం, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ పై ఆయన వాంగ్మూలాలు ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం కూడా ముందు మరిన్ని కోణాల్లో సిట్ అధికారులు ఇంకా విచారణ నిర్వహించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తున్నారనేది ప్రధానంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.
బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చేరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల రూపంలో కుతంత్రం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బనకచెర్లలో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటి వరకు బనకచెర్లపై అఖిలపక్ష సమావేశం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఈ ప్రాజెక్టు కోసం ఈ నెలాఖరులో టెండర్లు పిలిచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంటే నీళ్లు నిధులు ఆంధ్రాకి అన్నట్లుగా ఢిల్లీ పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక దీనిపై తెలంగాణలోని ఇద్దరు కేంద్ర మంత్రులు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ రాజు అందిస్తారు. సల్మాన్, చెప్పండి. నిధులు ఇదే ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఒక తోడ్పడిందని చెప్పవచ్చు. ఏపీ ప్రజలు లేకుంటే బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ కృష్ణానది నీళ్లను ఏ విధంగా తీసుకెళ్తుందో అదే విధంగా బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే వారు దానికి ఈ నెలాఖరులో టెండర్లు పిలిచేందుకు మాత్రం సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావు బనకచెర్ల ప్రాజెక్ట్ పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, బనకచెర్ల ప్రాజెక్ట్ ను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక లేఖ మేము రాస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి నది జలాలకు సంబంధించిన ఆ యొక్క చైర్మన్ ను కూడా ఆ లేఖ రాశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ ఆపాలి. ఎందుకంటే జలాలను ఏ విధంగా తరలిపోవడానికి ఏ ప్రభుత్వం అదే విధంగా తెలంగాణకు సంబంధించిన నీళ్లను ఇద్దరు మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇద్దరు కేంద్ర మంత్రులు వీరు ఉన్నా కూడా వీరు ఆ యొక్క కేంద్రంలో ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేసే విధంగానైతే వీరు ఉన్నారైతే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక్కడ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద నోరు మెదపడం లేదంటూ హరీష్ రావు అయితే ధ్వజమెత్తారు. మనం చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేంద్రం తోటి లేకుంటే మేము కూడా దానికి సంబంధించి అన్ని అయితే దానికి సంబంధించి అన్ని విధాలు మేము దాన్ని చూసి బనకచెర్ల ప్రాజెక్ట్ ను ఆపడానికి అయితే మా వంతు ప్రయత్నం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల ప్రాజెక్ట్ ను ఆపడానికి అయితే సిద్ధంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండి బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి ప్రయోజనాల చేసే విధంగానైతే ఈ యొక్క కేంద్ర మంత్రులు ఉన్నారని అయితే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఖచ్చితంగా ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగింది, అదే విధంగా బనకచెర్ల ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత ఆందోళనకైతే శ్రీకారం చుట్టేందుకు మాత్రం సిద్ధంగా ఉందని అయితే హరీష్ రావు అయితే ఒక మారు హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. ప్రతిష్టాత్మకంగా గద్దర్ తెలంగాణ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా జరుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా ఈ ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. అలాంటి తరుణంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని టాలీవుడ్ హీరోయిన్లతో పాటు ప్రముఖులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ ప్రధానోత్సవంలో విజేతలకు భారీ ఎత్తున నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ పూర్తి స్థాయిలో ముందుకు వచ్చి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా సాగేందుకు పూర్తి స్థాయిలో కంకరం కట్టుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని హైటెక్స్ మాత్రం ఇందుకు వేదిక అయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి హైటెక్స్ అయితే పూర్తి స్థాయిలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగేందుకైతే ప్రభుత్వం తరఫున అన్ని అంగులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం. రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో
ఈసారి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి వాటి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అధికారికంగా ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి అత్యంత మహారథులు ఆదరైనటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సినీ ప్రముఖులతో పాటు టాలీవుడ్ చెందినటువంటి మరికొంతమంది హీరో హీరోయిన్స్ తో పాటు ఇటు ఇతర రాజకీయ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైనం. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది. మొట్టమొదటిసారి తెలంగాణ స్వరాష్ట్రంలో పూర్తి స్థాయిలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రభుత్వం అయితే అట్టహాసంగా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని తన వంతు బాధ్యతగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అవార్డుల ప్రధానం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సర్కార్ మాత్రం రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో ఈ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకైతే పూర్తి స్థాయిలో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాజు.